समस्या क्या है आपको? टाइम लगता है इसके लिए, घंटा तो लगेगा। मूवमेंट का खत्म होने वाला है। आप जी सब जरा सुने तो నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన డెవలప్మెంట్ ఒకటి కనిపిస్తున్నది. మొన్నటి ఎన్నికల వరకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా, ఆ తర్వాత అధ్యక్షుడిగా, బీఎస్పీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. ఒక తరహా యుద్ధాన్ని ప్రకటించి చాలా బలంగా పనిచేశారు. ముఖ్యంగా పేపర్ లీకేజ్ అంశం విషయంలో ఆయన అందరికంటే చాలా బలంగా ఫైట్ చేసిన వ్యక్తి. సో అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్తో చేతులు కలిపి, బీఆర్ఎస్తో చేతులు కలిపి భవిష్యత్తులో రాజకీయం చేసే ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఆ పార్టీ బీఆర్ఎస్తో పొత్తుతో 2 సీట్లు, 3 సీట్లు లేదా కేవలం 1 సీటు, సో ఈ తరహా డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళతో కలిసి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జస్ట్ కొద్దిసేపటి క్రితమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుని కలిశారు. ఈ చర్చల్లో ప్రధానంగా పొత్తుల అంశమే ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. మనం ఉదయం కూడా ఒక వీడియో చేసినాం చాలా క్లారిటీతో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరబోతున్నారన్నది ఆ వార్త. సో అయితే అది అందులో వాస్తవం లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరడం కాదు, ఆయన బీఎస్పీని బీఆర్ఎస్తో పొత్తులో భాగంగా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 1-2 డిస్కషన్స్ కంప్లీట్ అయినాయి. బీఆర్ఎస్ 3 స్థానాలు, బీఎస్పీ 3 స్థానాలు కావాలని అడుగుతున్నది ఎంపీ ఎలక్షన్స్లో. బీఆర్ఎస్ మాత్రం, కేసీఆర్ మాత్రం నాగర్ కర్నూలు నియోజకవర్గం, ఎంపీ నియోజకవర్గంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఆ సీట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మొన్నటి ఈ 4 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన సందర్భంలో కూడా నాగర్ కర్నూల్ని కేసీఆర్ పెండింగ్లో పెట్టారు. లేకపోతే అక్కడ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించాల్సింది ఉండే అన్న ఒక చర్చ స్టార్ట్ అయింది. సో దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి బీఎస్పీ బీఆర్ఎస్ అలయన్స్లో భాగంగా అక్కడ పోటీ చేయబోతున్నారన్న వార్త అన్ని పేపర్స్లో, సోషల్ మీడియాలో, ముఖ్యంగా టీవీల్లో కనబడతా ఉన్నది. సో అయితే మనకున్న క్లారిటీ, నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ఒక కేసీఆర్ని కలవకంటే ముందు నేను ఆల్రెడీ మాట్లాడి ఉన్నా. ఆయన చెప్పింది ఏంటంటే ఎలాంటి వదంతులు నమ్మడానికి వీల్లేదని. నేను ఏదైతే ట్వీట్ చేశానో ఆ ట్వీట్ దాని ప్రకారమే నేను ముందుకెళ్తాను. సామాజిక న్యాయము, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వము ఇలాంటి అంశాల్లో ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. సో కాబట్టి బీఆర్ఎస్లో చేరడం అన్నది కరెక్ట్ అయినటువంటి వార్త కాదు అని ఆయన కొట్టిపారేయడం జరిగింది. నేను ఫోన్ లైన్లో మాట్లాడినప్పుడు కూడా. సో తాజాగా ఆయన కేసీఆర్ని కలిశారు. సో కేసీఆర్ని కలిసింది కేసీఆర్ పార్టీలో జాయిన్ కావడానికేనన్న చర్చ కూడా స్టార్ట్ అయింది. సో నాకు ఉన్న సోర్స్ ప్రకారము, సో మనం మాట్లాడుకుంటే ఆయన బీఆర్ఎస్లో చేరట్లేదు కానీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి మాత్రం రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ అయిన రామ్జీ గౌతమ్ హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చి ఆ పార్టీ క్యాడర్తో, నాయకులతో డిస్కషన్స్ పెట్టారు. ఒకవేళ మనం బీఆర్ఎస్తో అలయన్స్తో వెళ్తే ఎట్లా ఉంటుంది అని. సో చాలా మెజారిటీ క్యాడర్ అంతా కూడా, సో మనం మొన్నటి వరకు వాళ్ళ మీదనే ఫైట్ చేసిన, వాళ్ళతోనే పోరాటం చేసిన, ఇప్పుడు మనం ఆ పార్టీతో కలిసి వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదేమో. భవిష్యత్తులో చెప్పలేం కానీ ఇప్పటికిప్పుడు కేవలం ఒక 70-80 రోజులే అయింది మనం ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోవడంలో కీలక పాత్ర పోషించి వాళ్ళతో ఇంతసేపు ఫైట్ చేసి. సో ఇంత షార్ట్ పీరియడ్లో మనం ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళతోనే పొత్తు అంటే ఇది ప్రజల్లో రాంగ్ సిగ్నల్స్ సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందన్న ఒక చర్చని ఆ క్యాడర్, ఆ నాయకులు తీసుకొచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో అది అనుకునే లోపే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్తో కలవడం జరిగింది. నేను ఆర్ఎస్పీతో మాట్లాడినప్పుడు కూడా చర్చల దశ అన్నది కామన్గా అన్ని పార్టీలు కూర్చున్నప్పుడుగా జరుగుతూ ఉంటుంది. సో ఆ రకమైన చర్చలే జరుగుతున్నాయి, ఇంకా క్లారిటీ లేదు అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సో కట్ చేస్తే ఆయన కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆ ఫోటోలు కూడా మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో కూడా లేటెస్ట్గా కొద్దిసేపటి క్రితమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ను కలిసింది. సో వాళ్ళు చాలా క్లియర్గా ఎంపీ ఎలక్షన్స్లో కలిసి వెళ్ళాలి అన్న ఒక ఆలోచన చేస్తున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ అది ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు వీళ్ళు అడిగిన 3 సీట్లు వాళ్ళు పెద్దపల్లి అడుగుతున్నట్టున్నారు, నాగర్ కర్నూలు అడుగుతున్నారు, ఇంకేదో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఒకటి అడుగుతూ ఉన్నారు.
బీఆర్ఎస్ మాత్రం లేదు లేదు మీరు ఒక్కటే సీటు నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయండి, భవిష్యత్తులో మనం కలిసి పనిచేద్దామన్న ఒక ఆలోచనకి లైన్కి బీఆర్ఎస్ వస్తున్నది. సో దానికి కేవలం ఒక్క సీటు కోసం మనం ఇప్పుడు కొత్తగా మనకు వచ్చే లాభం ఏంటి అన్న ఒక చర్చ బీఎస్పీ శ్రేణులు తీసుకొస్తూ ఉన్నాయి. ఒక్క సీటు వల్ల ఇప్పుడు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ అదే చేయదలుచుకుంటే ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లోనే 2023లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఒక 3-4 సీట్లు అడిగుంటే వాళ్ళకు ఒకటో రెండో ఇచ్చున్నా ఇవాళ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కూర్చునే వాళ్ళం కదా అన్న ఆలోచన బీఎస్పీలో వస్తుంది, కామన్గా పబ్లిక్లో కూడా వస్తుంది ఈ చర్చ. సో అది మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆనాడు చర్చల్లో కాంగ్రెస్కి వెళ్ళాలి అని ఆలోచన చేసినా సో మాయావతి ఈ చర్చని ముందుకు వెళ్ళనివ్వలేదన్న ఒక ఇది కూడా పెద్ద ఎత్తున వినిపించింది. సో ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదో తెలీదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక్కసారి మనం కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సో ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో వెంకటేష్ చౌహాన్కి ఒకసారి కాల్ చేద్దాం. సో వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారో, వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నది ఒకసారి మాట్లాడదాం. హలో బ్రదర్ వెంకటేష్ గారు, నమస్తే. భయ్యా మీరు వీడియో రికార్డ్ చేస్తున్నాను, మీతో మాట్లాడాలని ఫోన్ చేసిన. చెప్పండి, ఏం జరుగుతున్నది ఇప్పుడు? బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారు ఒక చర్చ కొంతమంది తీసుకొస్తున్నారు, కొంతమంది లేదు ఇది పొత్తుల దిశగా వెళ్తున్నది, రేపు ఎంపీ ఎలక్షన్లో కలిసి కంటెస్ట్ చేయబోతున్నారు అని. ఇప్పుడు కేసీఆర్ని కలిశారు అంతలోనే, ఇప్పుడు ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. సో మీరు స్పోక్స్ పర్సన్ కాబట్టి అధికార ప్రతినిధిగా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? సో ఒక 2 నెలల క్రితము మా పార్టీ ఎలక్షన్స్ రివ్యూ తర్వాత మాకున్నటువంటి అధికార ప్రతినిధి, కోఆర్డినేటర్ లాంటి పోస్టులను తీసేయడం జరిగింది పార్టీ. ఓకే. సో ప్రస్తుతము నేను దేవరకొండ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆ తర్వాత 2 నెలల క్రితం నుంచి డిస్కషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను పార్టీకి దూరం ఉన్నాను. అవునా? ఓకే. ఈ డిస్కషన్ స్టార్ట్ అయినప్పటి నుంచా? స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రస్తుతానికి నేను ఏదైతే పొత్తు ఉందో ఆ పొత్తును నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా నిజాయితీ గల ఆఫీసర్ గా వారితో ఉండాలని, నిరుద్యోగిగా సెంట్రల్ యూనివర్సిటీ లో రోహిత్ వేముల ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన ఒక డాక్టరేట్ గా నేను అక్కడ చదువుకొని ఆ తర్వాత గిరిజన శక్తి పోరాటంలో కీలకంగా పనిచేసి కాంగ్రెస్ లో అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉన్నా కూడా వదిలేసుకొని ప్రవీణ్ సార్ కోసం రావడం జరిగింది. ప్రవీణ్ సార్ తో వచ్చినాక పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసి స్టేట్ కోఆర్డినేటర్ స్థాయికి, స్పోక్స్ పర్సన్ స్థాయికి ఎదిగాం పార్టీలో. దేవరకొండ నుంచి ఎమ్మెల్యే కంటే చేసి సుమారు 4,000 చిల్లర ఓట్లు వచ్చినాయి నాకు. ఏ నిరుద్యోగుల గోసనైతే ఎత్తి పట్టి ఆ రోజు నిరుద్యోగుల పక్షాన ప్రవీణ్ కుమార్ సార్ టీఎస్పీఎస్సీ లో జరిగినటువంటి వాటిని ఈ దొరల రాజ్యంలో మనకు న్యాయం జరగదని మాట్లాడిందో ఈ రోజు అదే దొరలతో కలవడం అనే దాన్ని వ్యక్తిగతంగా నేను చాలా వ్యతిరేకిస్తున్నాను. ఓకే, అంటే మీకు ఏమైనా సోర్స్ ఇన్ఫర్మేషన్ ఉందా వాళ్ళు కలిసి వెళ్తున్నారని? ఇప్పటి వరకు అయితే నిన్న పార్టీ ఆఫీస్ లో జరిగిన చర్చ, ఇతరత్ర చర్చలను తెలిసింది ఏంటంటే పొత్తుకు పోయి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే కొంత ఉన్నది. ఓకే. ఓకే, అయితే మిగతా 2-3 సీట్లు అడగాలనేది పార్టీ నిర్ణయం అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఏ నిర్ణయం అయినప్పటికీ ఈ రోజు తెలంగాణ భ్రష్టు పట్టిందంటే, తెలంగాణలో దుర్మార్గపు రాజ్యం, తెలంగాణ చీకటి రోజులు అంటే కేసీఆర్ 9 సంవత్సరాల పాలన. ఓకే, కేసీఆర్ పాలనను వ్యతిరేకించి కేసీఆర్ ని విభేదించి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా వచ్చినటువంటి సారు, ఇంత గొప్ప నిజాయితీ గల ఆఫీసర్, పేద బిడ్డలకి ఇంత చదువు చెప్పించిన సార్ని చూసి మేమందరం పార్టీలో జాయిన్ అయ్యాం. మా వ్యక్తిగత చదువుకున్న ఉద్యోగాలన్నీ పెట్టి అరే మన గొంతుకగా ఉంటది సార్. కానీ ఇలా దొరలతో కలవడం అనేది అది కాంశీరామ్ గారి ఆలోచనలకు విరుద్ధం అని నాకు అనిపిస్తా ఉన్నది. అలాగే అంటే పొద్దున కూడా ఒక ట్వీట్ చేశారు కదా మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం విషయంలో ఎక్కడా మేము రాజీ పడే ప్రసక్తే లేదు అన్నారు. ఇలాంటి వదంతులు నమ్మొద్దు అని అన్నారు. అంటే పార్టీలో జాయిన్ అవ్వడాన్ని నమ్మొద్దు అన్నారేమో.
తను పార్టీలో జాయిన్ అవుతాడని నేను కూడా అనుకోవట్లే, ఎందుకంటే తను పార్టీకి జాయిన్ అవుతాడనే డిస్కషన్ ఎప్పుడు చేయలేదు కూడా. అవునా? సో తను ఓన్లీ పార్టీ పొత్తు రాజకీయాల్లో రాజకీయంగా ఒక పార్టీ అలియన్స్ అనేది కామన్ అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం, దాని యొక్క నేపథ్యం, కాంశీరామ్ గారి పోరాటము, చరిత్ర అనేది ప్రీ అలియన్స్ కి ఎక్కువ ఎక్కడ పోలేదు. సో ప్రాంతీయ పార్టీ, అకాలీదళ్ లాంటి పార్టీలతో ఒకటి సందర్భాల్లో పంజాబ్ లాంటివి పోయినట్టు ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో సో ఇప్పుడు మీకేమైనా డౌట్ ఉండేనా? అంటే ఇప్పుడు మీరు కూడా బయటకు వచ్చినారు కాబట్టి బిఫోర్ ఎలక్షన్స్ కూడా కలిసే ఉన్నారన్న చర్చను కొంతమంది కామెంట్స్ రూపంలో పెడతా ఉన్నారు. దాన్ని నమ్మడానికి అవకాశం ఉందా? లేదు, అటువంటి అంటే అప్పుడైతే ఏం లేవు. సో అది అంతర్గతంగా ఏమైనా జరుగుంటాయి, ఐ డోంట్ నో. బట్ ప్రవీణ్ కుమార్ సార్ ని నిజాయితీ గల మనిషిగానే మేము చూస్తాము. కానీ ఈ రోజు పొత్తు అయితే చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ సమాజం హర్షించదగినటువంటి విషయం కాదు. ఒకవైపు కాళేశ్వరం లాంటి అవినీతి ప్రాజెక్టులతో కేసీఆర్ కుటుంబము అవినీతిలో కూరుకుపోయి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందన్న టైంలో ప్రవీణ్ కుమార్ సార్ పోయి కలవడం అంటే అది చాలా బాధాకరం. సో మీలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది అయిష్టంగా ఉన్నారు, కానీ వారు బయటకు వస్తలేరు. మేము చదువుకున్నాం, పోరాటాల నుంచి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా పోరాట లైన్ లో మేము మాట్లాడతాము, ఇక నిలబడతాము. రైట్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ ని కలవడం వెనుక విషయం ఏంటంటే, నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇచ్చే అవకాశం ఉంది అన్న వార్తలు ఒకటి వస్తున్నాయి. సో వీళ్ళు ఇంకా 2 లేదా 3 సీట్లు ఇంకా ఒకటి ఎక్స్ట్రా అడుగుతున్నారు. బట్ వాళ్ళు ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటే క్వశ్చన్ మార్క్గానే ఉన్నది. ఏదేమైనా భవిష్యత్తులో కలిసి పనిచేయాలన్న ఒక నిర్ణయానికి వీళ్ళు వస్తున్నట్టయితే అర్థమవుతా ఉన్నది. సో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మెయిన్లీ ప్రధానంగా వచ్చే ప్రశ్న ఏంటి ఆయన ముందు అంటే, ఎన్ని రోజులైంది ఎలక్షన్స్ అయిపోయి, మొన్నటిదాకా ఆయనతోనే కదా మీరు పోరాటం చేసింది, ఇంతలోనే ఏం మార్పు వచ్చింది? ఈ 80-90 రోజుల్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ అంశాలను మీరు పరిశీలించారు? ఒకవేళ మీరు ఇదే పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే కొద్ది రోజులు ఇంకా ఆగి భవిష్యత్ ఎలక్షన్స్ కోసమైనా ఆలోచించాల్సింది ఉండే కదా, తొందరపాటుగా నిర్ణయం తీసుకున్నారా అన్న కొన్ని ప్రశ్నలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ముందున్నాయి. మరి వీటికి ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతారన్నది మనం ఆయన ప్రెస్ మీట్ ద్వారానో లేకపోతే ఆయన మీడియాతో మాట్లాడిన అంశాల ఆధారంగా మనకు బయటకు వస్తుంది. నేను సార్కి ఫోన్ చేస్తున్నా, బట్ ఐ థింక్ మీటింగ్లో ఉండుంటారేమో, సో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో చాలా కీలకమైన, అత్యంత కీలకమైన డెవలప్మెంట్గా మనం చెప్పాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా మేము పోరాడతాం, ఖచ్చితంగా ముందుంటామన్నారు. కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలని, ఈ కులాల వారిని ఏ రకంగా కేసీఆర్ అణచేసిండు? ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, బీసీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టము, దళితుల అసైన్డ్ భూములు ఎంత దారుణంగా దుర్మార్గంగా ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చి చెరబట్టిండు, కబ్జాలు పెట్టిరు. మరి ఇవన్నీ ఏ రకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్తో జత కడతారన్న ప్రశ్న ఒకటి ఉన్నది. వీళ్ళు చెప్పే యాంగిల్ నాకు తెలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు బయటకు వచ్చి ఒక విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. ఆ అంశాన్ని ఎజెండాగా చేసుకుని అందుకోసమే నేను పొత్తు పెట్టుకున్నా అన్న ఒక యాంగిల్ చెప్పొచ్చు. ఆయన చెప్పే యాంగిల్ ఎట్లుంటుందంటే, బీజేపీ ప్రమాదకరంగా తెలంగాణలో దూసుకొస్తున్నది, సో కాబట్టి మేము బీఆర్ఎస్తో కలుస్తున్నాం. ఇక్కడ ఆర్ఎస్పీ ప్రత్యర్థులు కానీ చాలామంది మేధావులు అడిగే ప్రశ్న ఏంటంటే, కేసీఆర్ ఎవరితో కలిసి ఉన్నాడు, ఎవరితో కలిసి లేడు, ఆయనకి ఏమన్నా క్లారిటీ ఉందా, ఆ క్లారిటీ మీకు ఏమైనా వచ్చిందా అని ఆర్ఎస్పీని మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ వేసే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ ఎవరు డోరు తీస్తే వాళ్ళ దగ్గరికి పోవడానికి రెడీగా ఉన్నాడు ఈ సమయంలో. మీ దగ్గరికి వచ్చిన దానికి నేపథ్యం కూడా అదే. పూర్తిగా పాతాళంలోకి పోయిన కేసీఆర్ కొంత పైకి రావడానికి, మిమ్మల్ని ఆసరాగా చేసుకొని పైకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దళిత ఓటు బ్యాంకు టార్గెట్ చేసి ఆ దూరమైన ఓటు బ్యాంకుని మీ ద్వారా దగ్గరికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని వాడుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప, మీరు అనుకున్న వర్గాలు పైకి రావడానికి మీరేదైతే ప్రయత్నం చేయాలనుకుంటున్నారో ఆ ప్రయత్నంలో కేసీఆర్ మీతో కలవట్లేదు అన్నది మీరు తెలుసుకోవాలని మీ ప్రత్యర్థులు మీకు క్వశ్చన్ వేసే అవకాశం ఉంది. ఇవన్నింటికి భవిష్యత్తులో ఆర్ఎస్పీ ఎట్లా సమాధానం చెప్తారో, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది మనకి రాబోయే రోజుల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి కాలమే ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.